మేము జాయిన్ అయ్యాం. ప్రతి ఉద్యోగి 10ంటికి వెళ్తున్నాడు, 5ంటికి వస్తున్నాడు. మరి అటువంటిప్పుడు మనం హాజరు పట్టి ఎందుకు పెట్టాడబ్బా? మరి అటెండెన్స్ వేయకపోతేనేమో ఊరుకోరు, కానీ మాతో మట్టుకు అదనపు పని చేయించుకుంటారు. ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనలో ఐక్యత ఉంటే మనం ఏమైనా చేయగలమనే విషయాన్ని మనం మీరందరూ ఒంటరి వారు కాదనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎవరు ఒంటరి వారు కాదు. మనం 136,000 మంది అంటే సామాన్య విషయం కాదు. టీచర్లు వేరు, ఇతరులు వేరు, కానీ మన సచివాలయ ఎంప్లాయీస్ అంటే తేని తుట్టని కదిపినట్టే మనం టచ్ చేస్తే. కానీ మనలో ఎవరు కూడా భయభ్రాంతులు గురైపోయి భయపడిపోయి ఎందుకు భయపడాలి? ఇప్పుడు కమిషనర్గా ఉన్నారు పాపం, వారు చాలా మంచివారు, నాకు తెలుసుంది. ఆయన అమలాపురం నుంచి వచ్చారు. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇతరుల మీద ఎక్కువ ఆధారపడతారు. ఏదైనా ఉంటే వాళ్ళు మేనేజర్ గారు మీరే చూసుకోండి, ఆయన మేము పట్టించుకోవాలి. మన సమస్య ఏంటో అర్థం కాలేదు. జనాలను చూసేటప్పటికి ఇదేదో పోరాటం విప్లవం ఇటట్టుగా కనిపించింది. కానీ మన వాతావరణం ఏంటంటే మన సమస్యని మనం ఎక్స్పోజ్ చేయడానికి వచ్చామనేది ముందు కూడా ఎవరు ఎక్స్పోజ్ చేయలేని పరిస్థితి చేశారు. నేను అనేది మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతా ఉన్నాను, మనందరూ సమాసం కావాలి. అర్థం కావాల్సింది దీంట్లో మనం బాపూజీ విఆర్ఓ మనకు సంబంధం ఏంటి? అది ఇమ్యూనిటీ సెక్రటరీ మనకేంటి? డిజిటల్ అసిస్టెంట్, ఇది సరైన పద్ధతి కాదు. మన అందరం కావాల్సింది ఏంటంటే మనం ఒకే సచివాలయంలో పనిచేస్తున్నాం. మనందరం కూడా డిపార్ట్మెంట్లతోటి హోదాలతోటి నిమిత్తం లేకుండా, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఏంటో నిమిత్తం లేకుండా మనందరం యూనిట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే నష్టపోతామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పాటికే చాలా చోట్ల భయభ్రాంతులు గురి చేసి సచివాలయ ఎంప్లాయీస్తో సోకాసు నోట్లు ఇచ్చి వెట్టి చాకరీ చేసుకునే పరిస్థితి ఉంది. మీరందరూ రాజ్యాంగాన్ని నిజానికి చెప్పాలనుకుంటే నాకన్నా మీరే, నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను అంతే, డిగ్రీకి ఎగ్జామ్కి నేను కట్టలేదు, వేస్ట్ అని చెప్పేసి ఎందుకు ఇంకా నాకు ఇతర ఉద్యోగాలకు పోవడానికి నేను ఆగిపోయాను. నేను అనేది మీరందరూ ఉన్నతంగా చదువుకున్నారు, మీకు చట్టాలు తెలుసు, జీవోలు తెలుసు, హక్కులు తెలుసు, సౌకర్యాలు తెలుసు. ఇన్ని తెలుసుండి కూడా మీరు ఈ రకంగా నిమ్మకు నీరుతున్నట్లు వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదనే విషయాన్ని మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మనం ఈ సంఘాన్ని నేను సమావేశం ఏర్పాటు చేసి మనం కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. ఈ పాటిగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యోగులారా రండి టీ తాగుతూ మాట్లాడుకున్నటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే ఎంప్లాయీస్ భయపడుతూ ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయీస్ నాకు సమస్య కోసం ఎవరు కూడా నా ముందుకు రావట్లేదని చేయి చాచి ఉన్నారో, ఏదైతే ఎంప్లాయీస్ తన అవగాహన లేకపోతే ముందుకు రాకుండా ఉన్నారో, ఏదైతే ఎంప్లాయీస్ తను తప్పు చేయకపోయినా అధికారులతో శిక్షించబడుతున్నాడో, ఇటువంటి వ్యక్తులందరినీ చైతన్యం చేసుకుని హక్కులు చట్టాలు సౌకర్యాలు గుర్తు చేస్తూ మనకు ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్కి అనుగుణంగా మన సంఘాన్ని ముందుకు తీసుకుని కొరకు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదేమైనా ఈరోజు మీ అబ్దుల్ రజాక్ కానీ మీ నాయకత్వం ఇచ్చిన పిలుపుల్లో మీరు వచ్చారు. అబ్దుల్ రజాక్ నేను ప్రతి నెల రాష్ట్ర కమిటీ సమావేశాలు ఇద్దరు కలుస్తూ ఉంటాం. నేను ఏంటంటే మీరందరూ ఇప్పుడు విషయం ఏంటంటే నాకు ఏ సమస్య రాలేదు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. అలా ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా అలప్ చేయడం అంటే కరెక్ట్ కాదు. కాబట్టి దయించి మిమ్మల్ని అందరూ కోరుకునేది ఏంటంటే, ఇందాక కొంతమంది సోదరులు ఉన్నారు, మెంబర్షిప్ కడతాం. మెంబర్షిప్ నాకు అది కాదు కావాల్సింది. నాకు మీలో నిజాయితీ, మీలో మనం ఎప్పుడు భయపడాలా? ఏదన్నా మందు బార్ షాప్కి వెళ్ళిపోయి టైం 10 అయిపోయింది బాబోయ్ తట్టుకోలేకపోతున్నాను వెళ్ళి తాగేసి పడిపోయి, లేకుంటే ఏదైనా ప్యాకాట్కి వెళ్ళి, లేకపోతే వ్యభిచారం చేసి, లేకపోతే ఇతర అసాంఘిక కార్యక్రమంలో పాల్గొని మన పత్రికల్లో మన పేరు వస్తూ ఉండి రోజు సచివాలయానికి రాకుండా అటెండెన్స్ చేయకుండా, లేకపోతే జనాల దగ్గర దోచేసుకుని నీకు అది ఇస్తాను నాకు ఎంత ఇస్తావు, నీకు ఇది చేసి పెడతాను ఎంత ఇస్తావు అనేటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఎవరైనా పాల్గొంటే మనం సిగ్గుపడాలా, భయపడాలా? సంఘం మీటికి రావడానికి భయపడాలా, వినతిపత్రం రావడానికి భయపడాలా, కమిటీకి ఏర్పడడానికి భయపడాలి? మనం అందరం నిజాయితీగా పనిచేస్తున్నాం. నాకు తెలిసి ఉంటుంది. రెవెన్యూలో మాకు సహజమై మాకున్న మాది వేరే ప్రపంచం. ఇది మా రెవెన్యూ శాఖ కోసం మీకు అందరికీ తెలిసిందే. నేను అనేది ఏంటంటే మీరందరూ ఫ్రెష్ క్యాండిడేట్లు, కొత్త వ్యవస్థ ఇది, రాష్ట్ర వ్యవస్థ పెద్ద వ్యవస్థ. మీరందరూ నీతి నిజాయితీతో పనిచేస్తున్నారు. నిజానికి మీరు జాబ్కి వచ్చేటప్పుడు ఒక ఉన్నత భావాలతో ఒక గొప్ప లక్ష్యం కోసం మీరు అందరూ వచ్చి ఉన్నారు. నిజానికి మీరు అందరూ గుండెల మీద చేసి చెప్పుకోండి. మీరు ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఆ రకంగా చూసుకునేటప్పుడు ఖాళీ లేదమ్మా, ఏదో భిక్షగాడు వస్తే ఖాళీ లేదు తర్వాత రండి, మనం చూసి కామెంట్లు కూడా చేస్తారు. కూర పొయ్యి మీద ఉన్నప్పుడు వచ్చేస్తాడు వీటి మళ్ళీ ఈ ఎంచేపు బుర్ర తింటాడు, కూర మాడిపోతుంది, మా ఆయన తిట్టాడని ఒకరు, అన్నం చిమిడిపోయిందని ఒకరు, ఎలా కూడా కామెంట్లు చేసుకునే వరకు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం మనమేమో కన్ను వదిలేసుకుని సమయానికి భోజనం చేయకుండా, సమయానికి ఇంటికి వెళ్ళకుండా మనం చేస్తూ ఉంటే పబ్లిక్ కూడా ఆ రకంగా ఆలోచించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం నెట్టవేయబడ్డాం. కాబట్టి మీరందరూ ఆత్మగౌరవం కోసం, మన హక్కుల కోసమే. నేను అనేది తప్పు చేసే బాపూజీ తప్పు చేశాడు, సస్పెండ్ అయ్యాడు, మా నాయకుడు తప్పు చేశాడంటే పోలేదు ఏదో చూడండి అంటే వాళ్ళు తప్పులేదు. కానీ నా కోసం మిమ్మల్ని అందరినీ చూడు, ఇవాళ పత్రికల్లో వచ్చింది ఛత్తీస్గఢ్లో వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక వ్యక్తికి, ఒక అమ్మాయికి వచ్చినటువంటి సమస్య మీద 14,000 మంది సామూహికంగా రిజైన్ చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఇదంతా మీరు నాకు నేను ఎక్కువ మాట్లాడటం భావ్యం కాదు, కానీ
మన సమస్యలు మనకు ఉన్నాయి, కానీ స్వాతంత్రోద్యమ పోరాటాల చరిత్రను మీరు అందరూ చదివితే ఒక స్ఫూర్తి ఉంటుంది. ఆనాడు బ్రిటిష్ కాలానికి వ్యతిరేకంగా మనం చేసేటువంటి దాడిని తట్టుకోలేక మా అమ్మాయి పుష్పత అయింది రండి అని, మా అబ్బాయి పెళ్ళి అని శుభలేఖలు ఇచ్చుకున్నట్టు ఇచ్చుకుని ఆ సమావేశాలకు వచ్చిన వాళ్ళకి జాతీయ ఉద్యమంలో గాంధీ తాత గారు ఏం చెప్పారు, సుభాష్ చంద్రబోస్ గారు ఏం చెప్పారు చర్చించుకునేటోళ్ళు. ఏంటి బహిరంగ సమావేశాలు పెట్టడానికి లేదు, 4-5 కూర్చొని మాట్లాడుకోవడం లేదు బ్రిటిష్ కాలంలో. ఆ రకమైనటువంటి సమావేశాలు జరుపుకుని ఆనాటి ఉన్న వాళ్ళు చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు మనం రాజ్యాంగం, హక్కులు, సౌకర్యాలు ఇవన్నీ మనం పొందగలుగుతున్నాం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని త్వరలో మన మిత్రులతో మాట్లాడి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. అది స్టాలిన్ గారి బిల్డింగ్ ఎక్కడ అనేది చేద్దాం. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఈ వెధవ బతుకు ఇవాళ ఉదయం ఉన్నాం, సాయంత్రం బాపూజీ ఇందాక మాట్లాడే పాపం ఇవాళ ఎట్టి ఇలా అయిపోవడం అనే పరిస్థితిలో ఉన్న ఎక్కబట్ట మీరు ఎవరన్నా చూసుకోండి. నా ఫ్రెండ్స్ ఎంతోమంది చనిపోయారు, ఎంతమంది తెల్లారు లేస్తే మనం ఉంటాం లేదో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. కానీ నేను అనేది ఎవరి కోసం మనం త్యాగం చేయమని చెప్పట్లేదు, మన హక్కుల కోసం, మన తలరాత్రి మార్చుకోవడానికి కోసం మాత్రం మనం యూనిటీగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఈ యూనిటీ మిమ్మల్ని కాపాడుతుంది. ఇది మీరు ఒంటరి వాళ్ళు మాత్రం కాదు, మనకి రాష్ట్ర నాయకులు నాకు అందరూ తెలుసు, మొత్తం మీ రాష్ట్రం మీ సంఘ నాయకులే కాదు అందరు నాయకులతో కొన్ని సత్సంబంధాలు కలిగి ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని అందరం కోరేది ఏంటంటే మీ భార్య భర్తలు కష్టం సుఖమైన ఎలా మాట్లాడుకుంటారో, నీ బిడ్డకి ఏమొచ్చినా నువ్వు ఎలాగైతే సాగుతున్నావో నీ సంఘాన్ని కూడా నువ్వు అదే పద్ధతిలో మీరందరూ ఉండాలని, ఆ రకం ఉండడం ద్వారా మాత్రమే మన ప్రయోజనాలు కాపాడబడతారని, ఈ రట్టి మిత్రా సర్వే గ్రూపులే కాదు రాబోయే కాలంలో అనేక మనం విఘ్నాలు దాటాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ వేస్ట్, జగన్ గారు ఏదో అనవసరంగా పెట్టాడు, మేము అంత అవసరం లేదంటే పరిస్థితి ఏంటి? ఆనాటి పోరాటాలు వేరేగా ఉండే పరిస్థితిగా ఉంటాయి. 2 PRC పరిస్థితి ఏంటి, ఏరియాల పరిస్థితి ఏంటి, రేపు మన ఇంక్రిమెంట్ల పరిస్థితి ఏంటి, TADAల పరిస్థితి చాలా మనకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ జీతాలు మనకు సరిపోతాయా? రేపు మన బిడ్డని నారాయణలోనో భాష్యంలోనూ చేయాల్సిన పరిస్థితి నుంచి దౌర్భాగ్యంగా ఏదో చిన్న కాన్వెంట్లలో వీధి కాన్వెంట్లో జాయిన్ చేసి దౌర్భాగ్యత రాకూడదు. ఈ విషయాలన్నీ మీరు గమనంలో పెట్టుకుని మనలాంటి రాత మన బిడ్డలకు రాకుండా ఉండాలన్నా, ఈ సంస్కరణ విషయంలో మనం అందరం ముందుకు రాకుండా మన బిడ్డలకు కూడా భవిష్యత్తు నాశనం చేసే వాళ్ళు అవుతున్న విషయాన్ని మీరు అందరిలో గమనంలో పెట్టుకోవాలని ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు మనం పెట్టే సమావేశానికి మొత్తం అది ఎన్ని తరగతులు ఏదైతే మన సచివాలయంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో అందరూ వచ్చేటట్టుగా మీరందరూ ప్లాన్ చేసుకోవాలని, తదుపరి విషయాలన్నీ కూడా మన నాయకులు మీకు సమాచారం ఇస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం సోదర మిత్రులకు అందరికీ, మహిళలకు మీకు అందరికీ నమస్కారం తెలుస్తూ సెలవు.